పరిస్థితి మనకు అనుకూలంగా లేదని అర్థమవుతుంది సత్య. కానీ తప్పదు, వెళ్ళి తీరాలి. వదిన ప్రాణాలు కాపాడుకోవాలి. వదిలేయమనడం లేదు వదిన, చంపకుండా వదిలేయమంటున్నాను. ఇన్ని రోజులు ఓపిక పట్టానంటే నాకు చేతగాక కాదు, దీన్ని చట్టానికి అప్పగించాలని. ఇది చావు కోసం ప్రాధేయపడాలి. బ్రతకడం ఎంత కష్టమో దీనికి అర్థం కావాలి. అలా జరగాలి అంటే దీనికి చట్ట ప్రకారం శిక్ష పడాలి. ఏం చేసి నేను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోగలను సుభద్ర. నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవడం తప్ప. అయ్యో వదినా. సుభద్ర, వదినా, సుభద్ర, సుభద్ర, సుభద్ర. రేయ్, ఏంట్రా నన్నే చంపేస్తారా? కోర్టులో అప్పగిస్తారా? నేనేమన్నా గల్లీలో తిరిగే గూండాననుకున్నారా? చింతామణి, అణువణువులో నర నరన విషం పూసుకొని పుట్టిన చింతామణి. నన్ను పట్టుకోవడం మీ తరం కాదు కదా, ఆ దేవుడి తరం కూడా కాదు. నడవే. సుభద్ర, ఏయ్, మూవ్ మూవ్. అందరూ పక్కకి రండి. నడవే. చింతామణి, చింతామణి, సుభద్ర చేయొద్దు. చింతామణి, రావే. వదిలవే. రా. ఏయ్, నోరు మూసుకొని కూర్చో. వదులు. నా గురించి తెలియక పిచ్చి పిచ్చి ప్లాన్లన్నీ వేశారు. రేయ్, తొందరగా పోనీరా. ఏయ్, లెఫ్ట్ కొద్దు, స్ట్రైట్ గా పోనీరా.
ఇది సుభద్ర గాజు అంటే నాకు దారి తెలియడం కోసమే ఇక్కడ వేసి ఉంటుంది. ఖచ్చితంగా ఎటే వెళ్ళుంటుంది. రే ఏమైందిరా? బండి రిపేర్ మేడం. తొందరగా చేస్తావరా? అలాగే మేడం. ఏయ్ ఆగు. అర్జున్ చింతామణి, ఇక నా నుంచి తప్పించుకోలేవు. అర్జున్ రే వెళ్ళండిరా. వరుసగా చూడండి, వెళ్ళండి. పదండ్రా, నడవండ్రా. అర్జున్ 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 ఆగవే. అర్జున్ రావే. వదులు అర్జున్, దిగు. వదులు వదులు రావే. ఏయ్ అక్క, సుభద్ర చింతామణి తీసుకెళ్ళిపోతుంది. నువ్వు ఫాలో. సరే, మీరు జాగ్రత్త.
ముద్దాయిని ప్రవేశపెట్టండి. ప్రొసీడ్. మిలాద్, పర్వతనేని హరికృష్ణ అనబడే నా క్లయింట్ మీద తప్పుడాధారాలు సృష్టించి సొంత తమ్ముణ్ణే చంపేశాడనే నింద మోపి అన్యాయంగా శిక్ష అనుభవించేలా చేశారు. ఇన్ని రోజులు ఆధారాలు లేక మరుగున పడ్డ ఈ కేసు హత్య చేసిన వ్యక్తి నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవడం వల్ల ఈ కేసు మళ్ళీ రీఓపెన్ అయింది. అందుచేత నా క్లయింట్ని నిర్దోషిగా విడుదల చేయాలని కోర్టు వారిని కోరుతున్నాను. నేరస్తుడిని ప్రవేశపెట్టండి. హనుమంతు, హనుమంతు, హనుమంతు. నమస్కారం సార్. నమస్కారం. ఈ హత్య చేసింది నువ్వేనా? అవును సార్, నేనే చేశాను సార్. మరి ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నవాడివి సడన్గా ఇప్పుడెందుకు లొంగిపోయావు? నేను చేసిన తప్పేంటో నాకు బాగా అర్థమైంది సార్. ఎవరినైతే నేను గుడ్డిగా నమ్మానో, ఎవరి కోసమైతే నేను ఈ హత్య చేశానో వాళ్ళే దారుణంగా మోసం చేశారు సార్. అందుకే నిజం చెప్పాలి అనుకున్నాను, వచ్చి లొంగిపోయాను. ఈ మధ్య దొంగ సాక్ష్యాలు చెప్పడానికి చాలా మంది కోర్టుకు వస్తున్నారు. ఆ హత్య ఇతరే చేశాడనడానికి మీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి యువర్ ఆనర్. ఈ కత్తితోనే హత్యకు గురైన చైతన్య అనే వ్యక్తిని చంపారు. ఆ కత్తి మీద ఉన్న బ్లడ్ శాంపిల్స్ చైతన్యవే అని డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్. ఆ కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ హనుమంతు అనే ఈ వ్యక్తివని ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ మీ ముందే ఉన్నాయి యువర్ ఆనర్. వాటిని పరీక్షించి నేరస్తుడికి శిక్ష పడేలా చేసి అమాయకుడు నిర్దోషి అయిన నా క్లయింట్ హరికృష్ణని విడుదల చేయాలని మనవి చేసుకుంటున్నాను.
ప్రాసిక్యూషన్ వారు ప్రొవైడ్ చేసిన ఆధారాలను బట్టి ఈ హత్య హనుమంతు అనబడే వ్యక్తి చేసినట్టుగా ధృవీకరించబడినది. కానీ ఈ హత్య ఎందుకు చేసినట్టు? కులాల కక్షల కారణంగానా, వ్యక్తిగత కక్షల కారణంగానా, లేక ఏదైనా కుటుంబ కక్షల కారణంగానా? ఇవేవి కాదు జడ్జి గారు. నేను డబ్బుల కోసం చిన్న చితగా నేరాలు చేసే రౌడీని, జాలి దయ ఏమీ లేని రాక్షసుణ్ణి. అలాంటి నాకు చింతామణి అనే ఆవిడ ఆశ్రయం ఇచ్చింది. తన అవసరాలకు నన్ను వాడుకుని నా చేత తప్పులు చేయించి నాకు డబ్బులు ఇస్తుండేది. అలాగే ఓ రోజు పిలిచి, చైతన్య అనే వ్యక్తిని హత్య చేయాలి, నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తానని నాకు ఆశ చూపించింది. ఆ క్షణం డబ్బు కాసిపడి ఆవిడ చెప్పింది మంచా చెడా అనే విచక్షణ లేకుండా ఆ చైతన్యాన్ని అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపాను. మా పథకం ప్రకారం ఆ కేసులో హరికృష్ణను ఇరికించి నేను ఎస్కేప్ అయ్యాను. డబ్బు కోసం హత్య చేసావు సరే, మరి ఇప్పుడెందుకు లొంగిపోయావు? డబ్బు మనిషికి అవసరం తెలుసు, కానీ అది మాత్రమే అవసరం కాదని తెలుసుకోలేకపోయాను. ఆ చింతామణి ఈ హత్య చేయించింది అని నిరూపించడం కోసం తన సొంత కూతురైన సత్య ఆ హత్య తనే చేసింది అని లొంగిపోయింది. ఈ కేసులో నుంచి ఆమెని, తన కూతుర్ని కాపాడుకోవటం కోసం ఆ చింతామణి మళ్ళీ నాకు డబ్బాస్ చూపించింది. ఆ హత్య నేనే చేశానని ఒప్పుకొని లొంగిపోమని చెప్పింది. అప్పుడు కక్కుర్తిపడి ఒప్పుకున్నాను, కానీ తర్వాత తెలిసింది అవి దొంగ నోట్లని. తన కోసం నా జీవితాన్నే రిస్కులో పెట్టి నన్నే మోసం చేసింది. అప్పుడే నాలో మార్పు వచ్చింది. అందుకే నిజం ఒప్పుకుంటున్నాను. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ అది నిజం అనడానికి సాక్ష్యం ఏమైనా ఉందా? ఉంది యువర్ ఆనర్. ఈ హనుమంతు భార్య రాజ్యలక్ష్మి. ఆమెను ప్రవేశపెట్టండి. రాజ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి. దండాలయ్య గారు. నమస్కారం. చెప్పమ్మా. నా పెనివిటి చెప్పిందంతా నిజమేనయ్యా. అది సరే, నీకు తెలిసింది చెప్పమ్మా. ఆ చింతామణి గారు మా ఇంటికి వచ్చారయ్యా. మా ఆయనకి డబ్బిచ్చారయ్యా. ఆ హత్య గురించి ఒప్పుకోమని బతిమలాడారయ్యా. పాపిట్టిదాన్ని డబ్బు కాసిపడి నా మొగుడి జీవితాన్ని నాశనం చేయాలని చూశానయ్యా. అవి దొంగ నోట్లని తెలిసేదాకా నాకు తట్టలేదయ్యా. నేను ఎంత పెద్ద తప్పు చేశానా అని. ఇక మీరు వెళ్ళొచ్చు. దండాలయ్యా. విన్నారుగా యువర్ ఆనర్. ఇదంతా ఆ చింతామణి చట్టం కళ్ళు గప్పి నేరాన్ని మరొకరి మీదకు తోసేసింది. తను మాత్రం దర్జాగా బయట తిరుగుతోంది. మన రాజ్యాంగం ప్రకారం తప్పు చేసిన వారికన్నా దాన్ని ప్రోత్సహించి ఆ నేరం చేయడానికి సూత్రధారైన వాళ్ళదే పెద్ద నేరం. వాళ్ళు శిక్షార్హులు. దయచేసి ఆ చింతామణిని శిక్షించాలి. మీరు చెప్పింది అక్షరాల నిజం లాయర్ గారు. కానీ ఇక్కడ ఉన్నవారివి ఆవేదనలు, ఆరోపణలు తప్ప ఆధారాలు లేవు.
ఈ రాజ్యలక్ష్మి చెప్పేది నిజమే అయినా ఆమె ముద్దాయి హనుమంతు భార్య కావడం వల్ల తన సాక్ష్యం చెల్లదు. వేరే ఏదైనా సాక్ష్యం ఉంటే ప్రవేశపెట్టండి.